అప్పటి నుండి స్వరాజ్రాజుని చూసి వీడు ఏం చేసినా కరెక్టే, ఈ ఇంట్లో ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది. రుద్రాణిని చూసి అక్కడున్న రుద్రాణి అపర్ణ వైపు చూస్తూ ఉంటుంది. అప్పు కళ్యాణ్ ఒక దగ్గర నిలబడి జంటగా చూస్తుంటారు. ప్రకాశం దండలక్ష్మి ఒక జంట నిలబడి ఉంటారు. కనకం కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న స్వరాజ్రాజు ఉండి వాళ్ళ ఫ్రెండ్కి స్టోన్ మీ రుబ్బురోడికి చెప్పు ఫ్రెండు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రుద్రానికి కోపం వచ్చి ఎవరా రుబ్బురోడు, వీళ్ళంత లేవు నాకి పేరు పడతావా అని చెప్తుంటారు. అక్కడున్న కనకం ఉండి ఏంటి రుద్రాణి ఇది, నీ గొడవకి చిన్న పెద్ద అని తేడా లేదా? రుద్రాణి నుండి కనక వైపు చూస్తుంటుంది. లాస్ట్కి ఆ పిల్లడి దగ్గర కూడా అనిపించుకోనలా అని చెప్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళమ్మ ఇంద్రదేవి ఉండి మా రుద్రాణి గారికి మాట పడితే ముద్ద దిగదులే కనకం అని చెప్తుంటుంది. అక్కడ ఉన్న రుద్రాణి గారు చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ వైపు కోపంగా. రాజు ఆ మాటకి నవ్వుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య కూడా నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న తాతయ్య ఉండి రుద్రాణి పిల్లలు దేవుడిలో సమానం అంటారు. వీడి చేత విఘ్నేశ్ని తొలగించని ఇలా చేశాడు దేవుడు, అంత మంచి జరిగిందని ముందుకు వెళ్ళాలి మేము. రుద్రాణి ఇంకేం మాట్లాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడున్న రావులు కూడా వాళ్ళ అమ్మ వెనుకలు వెళ్ళిపోతాడు. అప్పటి నుండి ఫ్రెండు ఇలా రా అని పిలుస్తుంటుంది. అక్కడున్న స్వరాజ్రాజు వెళుతూ ఉంటాడు. ఫ్రెండు అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అక్కడున్న నవ్వుతూ సంతోషపడుతూ ఉంటుంది. స్వామీజీ గారికి అడుగుతుంటుంది. పూజారి గారు ఈ మొత్తం అంతా పూజ అయిపోయింది కదా అని చెప్తుంటారు. అక్కడున్న పూజారి గారు ఉండి నా సంభావం నేను చేసే అది కూడా అయిపోతుందమ్మా అని చెప్తుంటారు. అక్కడున్న కావ్య ఉండి ఇవ్వని పంతులు గారు అని చెప్తుంది. అదేంటమ్మా పూజ చేసి చేతిలో పువ్వు పెట్టి ఊరికైపోతారు ఏంటి అని చెప్తుంటుంది. అక్కడున్న కావ్య ఉండి దైవం వద్దాలి అంటారు, అవి ఎలా మంత్రాలతో మీరు ఆ దేవుని అనుగ్రహం మనకి కలిగించి మీలాంటి పండితులు మా ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తానండి? ఆ మాట వినక రాజు సంతోషపడుతుంటారు. అక్కడున్న అపర్ణ కూడా సంతోషపడుతూ ఉంటుంది. ముందుగా మీరు కడుపు నిండా భోజనం చేసి ఫస్ట్ మా తాతయ్య మా అమ్మమ్మ పట్టు వస్త్రాలు తీసుకొని నవధాన్యాలు తీసుకొని మా స్వీట్ కూడా తీసుకొని అప్పుడు మీరు అడిగింది సంభానం దొరుకుతుంది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న పంతులు గారు ఉండి శుభం అలాగే కానివ్వండి అని చెప్తాడు పంతులు గారు. అక్కడున్న కానివ్వండి అక్కడ కూర్చొని నేను వంటకి ప్రిపేర్ చేసి వస్తానని చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడున్న రాజు కూడా కావ్య వెనుకలు వెళ్ళిపోతాడు. రాళ్ళ నుండి వాళ్ళ మమ్మీకి ఏ మమ్మీ మేము అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి నేను చెప్పాను కదరా ఇది గిని ఫెయిల్ అయితే ఇంకా మేము గట్టిగా ప్రయత్నించాలని అర్థం. అక్కడున్న రాళ్ళ నుండి ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న రుద్రాణి ఉండి ఆ కావ్య సంగతి తర్వాత ముందుగా ఇంటికి వచ్చిన అతిథిని ఎవరైనా కనిపెట్టాలి, దాన్ని చూస్తుంటే నాకేమో అని అనుమానం ఉందిరా అని చెప్తుంటే కావ్య వంట రూమ్లో వంట చేస్తూ ఉంటుంది. రాజు ఉండి వెనుకల నుంచి వచ్చి ముద్దు పెడుతూ ఉంటాడు. తిరిగి అట్లే మూతి కాలి చూసుకోకుండా అక్కడున్న రాజు ఉండి అలా అరుస్తుంటాడు. కావ్య ఉండి మూతి కట్టి పెట్టేస్తుంది రాజుకి, ఎందుకంటే అరుస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి మూతి కలితే ఇళ్ళనే అరుస్తారు అని చెప్తూ ఉంటాడు. వెనక్కి నుంచి అట్లా పెడితే కంగారు పెట్టరా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి పెళ్ళాం కాబట్టి వెనక్కి నుంచి ముద్దు పెట్టానని చెప్తుంది. అక్కడున్న కావ్య ఉండి అదే వేరే వాళ్ళు అయితే ముందు నుంచి ముద్దు పెట్టేవాళ్ళు అని చెప్తుంటాడు. అని రాజు అంటే చిచి నేను అలాంటి చీప్ కాదు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న రాజు ఉండి కాస్ట్లీనా అని చెప్తూ ఉంటుంది. నేను అలా టైపే కాదు అని చెప్తూ ఉంటాడు. కావ్య ఉండి మీరు కిచెన్లోకి ఎందుకు వచ్చారు, నీ దగ్గర మాట్లాడాలని ఏం విషయం అని చెప్తూ ఉంటుంది కావ్య. అక్కడున్న రాజు ఉండి మా అక్క విషయం అని చెప్తూ ఉంటాడు. తీసుకొచ్చారు కదా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి తీసుకురాలని అనుకున్నావు కదా అందుకే ఇప్పుడు ఏమంటావు అని చెప్తుంటాడు. అక్కడున్న కావ్య ఉండి చీర కొంగు కప్పేసుకొని పిలుచుకొని వచ్చి అదొక ప్లానేనా, చీరను ముసుగేసుకొచ్చి అది గాలిగిన ఎగిరిపోయిందంటే నీతో పాటు మేము కూడా ఎరుక్కుంటాము, అలా జరగని ఛాన్సే లేదు, ఎలా చెప్పగలరు అని చెప్తూ ఉంటుంది కావ్య. ఏదైనా ప్రమాదం వస్తే ముందుగా నీ మొగుడికి తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటాడు. అందుకే నేను గెరటి తీసుకొని తిరుగుతున్నాను, మూతికి వాత పెట్టుకుంది అని చెప్తూ ఉంటుంది. అదే పెళ్ళమైతే పరగ్గా ఉన్నది, అదే అమ్మాయి అయితే అడ్డంగా దొరికిపోతారు అంతే కదా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి ఇంకా కోపంతో ఇంకా కావ్యని దగ్గరికి పిలుచుకొస్తాడు. ఏంటే ఇందాక చూస్తున్నాను మొగుడు అనుకోకుండా సెటిల్ వేస్తూనే ఉన్నావు అని చెప్తూ ఉంటాడు రాజు. అక్కడున్న కావ్య ఉండి
సెటిల్ అయినానికి టైమింగ్ ఉంటే చాలు మొగుడుతో పని అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు, ఓహో మాటలు బాగానే నేర్చుకున్నావు, ఏంటి అలా చూస్తున్నారు రాజు. అక్కడున్న రాజు బెడ్రూమ్లో మార్నింగ్ బ్యాలెన్స్ వదిలేసింది, ఇక్కడ పెడితే ఇలా ఉంటుందని సిగ్గులేదు మీకు అని చెప్తుంటాడు. అక్కడున్న రాజు ప్రేమ ఉంది కదా అని చెప్తూ ఉంటుంటాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్తారు, వాళ్ళ ముందు చేస్తే బాగుండదు కదా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఇంద్రదేవి వస్తూ ఉండి చూస్తుంది. మనోడు బాగోదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విన్నాక రాజు కావ్య దూరం అయిపోతారు. వాళ్ళ బామ్మ ఉండి దగ్గరికి వస్తూ ఉంటూ రాజుకి మాట్లాడిస్తుంటుంది. ఏంట్రా ఇక్కడ అని చెప్తూ ఉంటుంది. ఎక్కడున్న రాజు ఉండి టెన్షన్ పడుతూ ఆమె గారెలు తీసుకొని అవి గారెలు సరిగ్గా కాలేదని అందుకే అని చెప్తూ ఉంటారు. అక్కడున్న ఇంద్రదేవి ఉండి అవి గారెలు అంటారా బూరెలు అంటారు అని చెప్తారు. అక్కడున్న రాజు ఉండి ఆ బూరెలు చూసి ఈ బూరెలు అంటారా కావ్యకి తిడుతూ ఉంటాడు. కళావతి సరిగ్గా కాకపోతే నాకు మాట వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు. అక్కడున్న కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళ బామ్మ నవ్వుతూ ఉంటుంది. రేవతి ఉండి వాళ్ళ భర్త దగ్గర మాట్లాడుతూ ఉంటుంది బయట. అక్కడున్న రుద్ర నుండి కిటి దగ్గర చూస్తూ ఉంటుంది ఎవరు అని. రాహుల్ దగ్గర చెప్తాను, ముసుగేసి వాళ్ళ దగ్గర దొంగతనం నేర్పించి అయిపోతుంది కదండి. అక్కడున్న రుద్ర నుండి ఎవరైనా ఉన్నారు ఎవరు వెళ్ళారని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరు ఉండరు, అక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటారు. కావ్య, రేవతి, ఇంద్రదేవి అందరూ. రుద్ర నుండి కావ్య రూమ్లోకి వెళుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య అక్కడే మాట్లాడుతూ ఉంటారు అందరూ. రుద్ర నుండి ఆ నక్లీ తీసి బ్యాగ్లో వేస్తుంది. రేవతి బ్యాగ్లోకి వేసి ఊరికైపోతుంది. అక్కడున్న కావ్య ఉండి రూమ్లోకి వెళ్ళి సరం లేదు అని చూసుకొని వచ్చి వాళ్ళ అత్తయ్యకి చెప్తూ ఉంటుంది. కావ్య వచ్చి నెక్లెస్ కనిపించట్లేదు అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి అపర్ణ షాక్ అయిపోతుంది. అక్కడున్న రాజు కూడా షాక్ అయిపోతాడు. అక్కడున్న రుద్రాణి ఉండి ఇంటికి వచ్చిన కొత్త వాళ్ళే తీసింటారు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రేవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న రాజు మా అక్క మీద వేసింది కదా అని షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య కూడా షాక్ అయిపోతుంది. ఇంద్రదేవి కూడా షాక్ అయిపోతుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.